అంతే. పొమగ్రెనేట్ కనిపిస్తున్నాయి కాస్కోలో. ఆఫీస్కి తీసుకెళ్ళడానికి అయితే పర్ఫెక్ట్ బ్యాగ్ ఇది. గుడ్ మార్నింగ్ గైస్. లేచి ఒక 15-20 మినిట్స్ అయింది. అలా ఫోన్ స్క్రోల్ చేస్తున్నా. అస్సలు లేవబుద్ధి అవ్వట్లేదు. క్లైమేట్ చూసారా ఎంత బాగుందో, చూపిస్తారండి క్లైమేట్. ఇప్పుడు లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి. వర్షం పడుతుంది. నాకు యాక్చువల్లీ ఇంకా కొంచెం 7కే మెలకు వచ్చింది, కానీ అలానే పడుకున్నా అనమాట. అప్పుడు కూడా ఇంకా చాలా డార్క్ ఉన్నింది 7-7:20 కూడా. ఇప్పుడు కొంచెం బెటర్. సో బాక్స్కి రైస్ పెట్టుకోవాలి, కర్రీ ఉంది. అమ్మ చాలా చల్లగా ఉంది. నాకు యాక్చువల్లీ రెయినీ డేస్ అంటే చాలా ఇష్టం అబ్బా. వర్షం చాలా ఇష్టం. ఇలా వర్షం పడుతుంటే చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది. కమోన్, లంచ్కి ప్రిపేర్ చేసేసుకుందాం. సో కర్రీ నిన్న రాత్రే చేసుకున్నా, చోలే ఇది ఉంది. బ్రేక్ఫాస్ట్ నా రూమ్మేట్ ఇది చేసుకుంటుంది. నేను కూడా పిండి ఉంది, దోశ పిండి ఉంది, చేసుకోవచ్చు. షేక్ ఏదో ఒకటి చేసుకుంటా. ఇప్పుడైతే ప్రస్తుతానికి రైస్ పెట్టేద్దాం. ఫస్ట్ కిచెన్లో రోజు ఏదో ఒకటి వెతుక్కోవడానికే సరిపోతుంది. ఉన్న బుల్లి కిచెన్లో ఒకరోజేమో కుక్కర్ విజిల్ కనిపించదు, ఒక రోజేమో క్యాప్ కనిపించదు, ఈరోజు మెజరింగ్ కప్ కనిపించదు. ఎక్కడ పోతే అర్థం కాదు. యాక్చువల్లీ వేరే కప్తో పెడతా, బట్ ఇంక ఈరోజు అది దొరకలేదు కాబట్టి దీంతో పెట్టేస్తున్నా. డ్రెస్ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పైన ఉంది ఒక స్కర్ట్ వేసుకోవాలనుకుంటున్నా, అది అస్సలు కుదరట్లేదు వేసుకోవడానికి. ఇది ఎక్కడో పెట్టాను, చూడాలి ఈరోజు అది వేసుకోవాలి. ఎలా అయినా అంత నీట్గా లేవనుకోండి, ఇది ఆర్గనైజ్ చేయాలి. యాక్చువల్లీ నా హైట్ సరిపోక పైన నీట్గా పెట్టుకున్నా, మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైం పెట్టేటప్పుడు ఇట్లా పైన పెట్టేస్తున్నాను అనమాట. దానివల్ల ఇది కొంచెం క్లమ్జీ అయింది. నీట్గా ఆర్గనైజ్ చేయాలి దీన్ని ఒకసారి. బాత్ అయిపోయింది, రెడీ అయ్యాను. టాప్ అండ్ స్కర్ట్ వేసుకున్నాం. ఇంకా జస్ట్ కొంచెం వేసుకుంటే ఇంకా రెడీ. అంతే, ఇదే మన అవుట్ఫిట్. ఇది నాట్ ఎలా వేసుకోవాలో అర్థం కావట్లేదు, బట్ దట్స్ ఫైన్. ఇంకా మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటాం. ఇంకా షూ కిందకి వెళ్ళాక వేసుకుంటా. ఇది నా లంచ్ బాక్స్. నార్మల్గా అయితే నేను కర్రీ తక్కువ రైస్ ఎక్కువ తినే టైప్, బట్ కర్రీ కూడా ఎక్కువ తినాలి అని చెప్పేసి కొంచెం నేర్చుకుంటున్నాను. రైస్ ఇంకొంచెం వేడిగా ఉంది కానీ బట్ ఇట్స్ ఓకే. ఇంకా మీకు తెలిసిందే కదా నా రొటీన్ బ్రేక్ఫాస్ట్. దోశ వేసుకుందాం అనుకున్నా కానీ ఓపిక లేదు. ఇప్పుడు ఓపిక తినబుద్ధి అవ్వట్లేదు యాక్చువల్లీ. ఇదే షేకే కొంచెం కడుపులో చల్లగా ఉంటుంది అనిపిస్తుంది, సో ఇదే వేసుకుంటున్నాను. ఇంకా లైక్ గో టు బ్రేక్ఫాస్ట్ లాగా అయిపోయింది.
మొన్న ఒక వీడియో పెట్టాను కదా రీసెంట్గా, మా పేరెంట్స్ వీసా అప్రూవ్ అయింది అని చెప్పి. సో దానికి చాలామంది కమెంట్ చేస్తున్నారు ఆ వీసాలో కాంటాక్ట్ ఇచ్చిన వాళ్ళు ట్రస్టెడా ఏంటి అని. నాకు పర్సనల్గా అయితే వాళ్ళు తెలీదు, బట్ ఏం ప్రాబ్లం లేకుండా అయితే అకౌంట్ చేసి ఇచ్చారనమాట, స్లాట్ బుక్ చేసి ఇచ్చారు. సో అందుకే షేర్ చేశాను. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీకు అంతా ఓకే అయితేనే తీసుకోండి, మీ ఇష్టం. అండ్ నేను డిస్క్రిప్షన్లో ఇంకొక కాంటాక్ట్ కూడా ఇచ్చాను, రమేష్ అని చెప్పేసి. మా డాడీ వాళ్ళు వెళ్ళినప్పుడు హైదరాబాద్లో అక్కడ ఒక నెట్ సెంటర్ లాకర్ ఉంది అన్నారు కదా, సో వాళ్ళ నంబర్ అంట అది. సో వాళ్ళు కూడా వీసా స్లాట్స్ బుక్ చేస్తారు, అప్లికేషన్ ఫిల్ చేస్తారు, ఇవన్నిటికీ హెల్ప్ చేస్తారనమాట. సో వాళ్ళతో అయినా మీరు కనుక్కోండి. సో ఎవరు బెటర్ అనిపిస్తే వాళ్ళ దగ్గర తీసుకోండి. బాక్స్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాం. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి టెడ్డీ ప్లేది. నాకు ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చింది అనమాట. నేను ముందు ఎన్కేర్ వాడుతుండే, ఆ బ్యాగ్ కొంచెం సరిపోతుండే, ఎందుకంటే ల్యాప్టాప్ పెద్దది కదా. సో ల్యాప్టాప్ పెట్టేసరికి ఇంకా లంచ్ బాక్స్ అంత ప్లేస్ ఉండేది కాదు. బట్ దీంట్లో ప్లేస్ చాలా ఉంది. లంచ్ బాక్స్ పెట్టుకొని ల్యాప్టాప్ పెట్టుకున్నాక కూడా ఇంకా ఎనఫ్ స్పేస్ ఉందనమాట. ఇంకొక బాక్స్ పడుతుంది. అండ్ దీంట్లో ఒక కంపార్ట్మెంట్ ఉంది. అండ్ నాకు మోడల్ కూడా అంత బాగా నచ్చింది అనమాట. సో ఇది వచ్చేసి ఇటాలియన్ బ్రాండ్, లెదర్ కూడా చాలా బాగుంది. ఇది ప్రీమియం లుక్ వస్తుంది మంచిగా. అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు సేల్ కూడా నడుస్తుంది అనుకుంటా వాళ్ళది, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఈ కలర్ ఆలివ్ గ్రీన్, బ్రౌన్ ఆర్ ఆలివ్ గ్రీన్ తీసుకుందాం అనుకున్నా, బట్ ఆలివ్ గ్రీన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇదే తీసుకున్నాను. సో బ్యాగ్ ఇలా పట్టుకోవడానికి ఉంది అండ్ వేసుకోవచ్చు కూడా కదా, సో కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఆఫీస్కి తీసుకెళ్ళడానికి అయితే పర్ఫెక్ట్ బ్యాగ్ ఇది. వర్షం పడుతుంది, ఇప్పుడు వెళ్ళేలోపు తడిచిపోతామేమో. టైం 5:30 అయింది. ఎంత చీకటి అయిపోయిందో అసలు. 5:30 లాగా లేదు, నాకు ఏదో 8:30 అయినా ఫీలింగ్ వస్తుంది అనమాట. అట్లుంది. సమ్మర్లో ఏమో చాలా లేట్గా చీకటి అవుతుంది, ఇంకా వింటర్లో ఏమో అసలు 5 నుంచే ఇంకా ఏదో రాత్రి అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. కొంచెం డే షార్ట్ ఉంటుంది కదా, నైట్ ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది. సో యూపీఎస్ స్టోర్కి వచ్చాము ఇప్పుడు. మొన్న న్యూయార్క్ వెళ్ళినప్పుడు శ్రావణిది ఐడి నేను బై మిస్టేక్ నా వ్యాలెట్లో ఉండిపోయింది. సో అది మళ్ళీ రిటర్న్ చేద్దామని చెప్పేసి యూపీఎస్ స్టోర్లో ఆగాను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ. సో ఇది కొరియర్ చేసేసి వెళ్ళాలి, ఎప్పటి నుంచో చెప్తుంది చేయమని. సో అది డిలే అవుతూ ఫైనల్లీ ఈరోజు చేస్తున్నా. కాస్కోకి వచ్చాము షాపింగ్కి. ప్రొమోగ్రనేట్ యూఎస్ వచ్చాక చాలా తక్కువైందనమాట, తినలేదు. ఇంకా ఈరోజు కనిపిస్తే తీసుకున్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు కాస్కోలో మన ఇండియన్ ఐటమ్స్ చాలా ఉంటున్నాయి. చపాతీస్ కూడా ఉంటాయి, అండ్ చపాతీ పిండి కూడా ఉంది, రైస్ బ్యాగ్స్ ఉంటాయి, సోనా మసూరి ఉంటుంది, బాస్మతి కూడా ఉంటుంది. ఇంకా సోనా మసూరి అయితే బయట ఇండియన్ స్టోర్స్లో మనకు $25-26 ఏమో పడుతుందనమాట ఒక బ్యాగ్. ఇక్కడ $16కే సేల్ చేస్తున్నారు సేమ్ బ్రాండ్ది. అంటే ఇండియన్ స్టోర్స్ అంత ప్రాఫిట్తో సేల్ చేస్తున్నారో ఏమో. ఇక్కడ తీసుకోవడం చాలా బెటర్. మాకు డాలస్లో దొరకకపోతుండే, కానీ ఇక్కడైతే బాగానే ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది అనమాట స్టాక్. ఇంకా మినప్పప్పు, కందిపప్పు అవి కూడా ఉంటాయి, అవి కూడా అప్పుడప్పుడు చూసి తీసుకోవాలి. అండ్ స్వీట్స్ ఉన్నాయి, పానీపూరి ఉన్నాయి, పావ్ బజీ. కొన్ని రోజుల్లో కాస్కో, వాల్మార్ట్ కూడా ఇండియన్ స్టోర్ లాగా చేంజ్ అయిపోతుందేమో అనిపిస్తుంది. మన ఐటమ్స్ అన్నీ పెట్టేస్తున్నారు, మన పాపులేషన్ ఎక్కువ అయిపోయి. అండ్ ఇక్కడ క్రిస్మస్ సీజన్ కదా, సో అందరూ వాళ్ళ హౌజెస్ని చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తారనమాట. సో మా ఇంటికి దగ్గరలో ఉన్న ఈ కమ్యూనిటీకి వెళ్ళాము చూడ్డానికి అని చెప్పి. వాళ్ళు ఒక 20-25 హౌజెస్ ఉంటాయి ఆ చిన్న కమ్యూనిటీలో. అందరూ చాలా బాగా డెకరేట్ చేశారనమాట. నాకు ఇలా లైటింగ్స్ చూడడం
చాలా ఇష్టం. అండ్ ఇంకా ఫోన్లో ఇవంత మంచిగా కనిపించట్లేదు, కానీ డైరెక్ట్గా చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఫోన్లో క్లారిటీ కొంచెం మిస్ అయింది. అండ్ ఎంతైనా డైరెక్ట్గా మనం కళ్ళతో చూసేదానికి దీనికి వేరే ఉంటుంది కదా. ఇంకా ఇక్కడ క్యాన్సస్లో ఎక్కడెక్కడ కమ్యూనిటీస్లో ఉంటాయో అవన్నీ చూసి వన్ డే ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. ఇది మా ఇంటి దగ్గర ఉన్న కమ్యూనిటీయే.